వీడు కామర ప్రేమికుడు. ఈడేంటి పొద్దునుంచి ఇక్కడే ఉన్నాడా? ఓయ్ ఏంటి నచ్చానా? వస్తావా? చెప్తా చెప్తా. ఏం కావాలి నీకు? ఎందుకు నా వెంట పడుతున్నావు? ఏం లేదు, నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని. ఓహో అలాగా? అయితే రాత్రికి ఇంటికి వచ్చి ఇలా ఏంటి, ఎలా కావాలంటే అలా చూసుకోవచ్చు, ఏం కావాలంటే చేసుకోవచ్చు. కానీ కొంచెం ఖర్చు అవుద్దే, సరేనా? దానికోసం కాదు, నీతో కొంచెం. హలో, ఎందుకీ డొంక తిరుగుడు? ప్రతి మొగాడికి అదే కావాలి, అందుకే ఆడది కావాలి. నేను పైసల కోసం పడుకుంటానని ఊరంతా తెలుసు. ఏ నీకు తెలీదా బాబు? నేను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. అబ్బా, ఇవన్నీ 4 రోజులే. అయినా ప్రేమలకి పెళ్లిళ్ళకి వేరే అమ్మాయిలుంటారు. చూడను, నిన్ను తప్ప వేరే అమ్మాయినే చూడను, కల్లో కూడా ఊహించుకోను. ఏ నీకేమైనా పిచ్చా? నేను కన్యన్ కాదు. నా ఒంటిని ఎంతమందికి అప్పగించానో నాకు తెలుసు. ఏ అయినా ఏం చూసి ఇష్టపడుతున్నావు నన్ను? నీకు 4 ఏళ్ల వయసున్నప్పుడే మీ అమ్మ నాన్న చనిపోయారు, నువ్వు అనాథమైపోయావు. దాన్ని అవకాశంగా తీసుకున్న మీ పిన్ని నిన్ను చేరదీసింది. చిన్నప్పటి నుంచి నేను పెంచినందుకు నీపై పెట్టిన పెట్టుబడికి బదులుగా నీ శరీరంతో వ్యాపారం చేస్తుంది. తాను చేసిన సహాయానికి నువ్వు ఇలా రుణం తీర్చుకుంటున్నావు. అదే 10 ఏళ్ల వయసులో నువ్వు నాకు, నా చెల్లికి చేసిన సహాయం నేను చచ్చే వరకు మర్చిపోలేను. నువ్వంటే ఇష్టానికి, నీపై ప్రేమకి అదే మొదటి కారణం. శరీరాన్ని నువ్వెంతమందికైనా ఇచ్చి ఉండొచ్చు సిరి, కానీ నీ మనసు మాత్రం ఇంకా నీ దగ్గరే ఉంది. అది నాకు ఇచ్చేయి. జీవితాంతం నిన్ను అపురూపంగా చూసుకుంటాను.